जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. చతుర్థ స్కంధంలో ఉన్నాం. మైత్రేయ మహర్షి విదురుడికి ధ్రువోపాఖ్యాన్ని గురించి చెప్పి ప్రచేతసులు చేసే యజ్ఞంలో సత్రయాగంలో నారద మహర్షి ఈ ధ్రువ చరిత్రని పాడారు అని చెప్పారు. ఆ విధంగా చెప్పిన మైత్రేయ మహాముని చూసి విదురుడు ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్మ, ధ్రువుని చరిత్రను ప్రచేతసులు నిర్వహించే సత్రయాగంలో నారద మహర్షి కోరి మరీ కీర్తించాడు అని చెప్పావు కదా. అసలు ప్రచేతసులు ఎవ్వరు? వారు ఎవరి పుత్రులు? ఏ వంశం వారు? వారు సత్రయాగాన్ని ఎక్కడ చేశారు? తమ నిజ ధర్మమందు ఆధారం కలిగిన ఆ ప్రచేతసులు యజ్ఞ పురుషుణ్ణి ఏ విధంగా అర్చించారు? ఆ పరమాత్మ పాదపద్మాలపై నిరంతర భక్తి కలవాడు, భాగవతోత్తముడు, శ్రీహరిని సేవించే విధానం తెలిసినవాడు, దివ్యయోగి అయిన నారద మహర్షి అక్కడ ఆ సత్రయాగంలో విష్ణు కథలను ఎలా కీర్తించారు? నాకిప్పుడు ఎరిగింపుము సుశ్లోకుని చరితామృతంబు స్తోత్రాంజలులున్ బైకుని జుర్రియు దనివిన్ గై కొనకున్నది మనంబు గరుణోపేత. విదురుడు ఆ మైత్రేయ మహర్షిని అడుగుతున్నారు, నువ్వు ధ్రువ చరిత్ర చెప్పావు, నారదుడి గురించి ఇలా ధ్రువ చరిత్ర పాడారని చెప్పావు, అది ఆ సంగతులన్నీ నాకు వివరంగా చెప్పవలసింది. ఆ సుశ్లోకుడైన శ్రీమన్నారాయణని చరితామృతాన్ని చెవులోని దోషులతో ఎంతగా దుర్రుకున్నా సరే నా మనస్సుకు తనివి తీరడం లేదు. ఓ దయామయ్య, ఇంకా ఆ కథలను నాకు ఇప్పుడు ఇంకా వినిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని విదురుడు అడిగాడు. అని అడిగిన విదురుని గనుగొని మైత్రేయుండు పలికే గొనకని ధ్రువుడున్ వనమునకు జనిన నాతని తనయుండగు నొస్కలుండు దళితాగుండై చతురుడా జన్మ ప్రశాంతుడు నిస్సంగుడును సమదర్శనుండును ఘనుండు నై ఆత్మయందు లోకావళి లోకంబులందు నాత్మను చూచు ననఘమైన అనుపమ యోగ క్రియా పావకాదగ్ధ కర్మ మలాశయ కలన బేర్చి జడుని కైవడి జీకు చందంబునను మూకు పగిది నున్మత్తని భంగి చెవిటి వడువునను గానబడుచు సర్వజ్ఞుడై ప్రశాంత కీల హుతాసను సరణి బొల్చి సతత శాంతంబునంచిత జ్ఞానమయము నయన బ్రహ్మస్వరూపంబునాత్మ దళచి తనకంటే నితనమొకటెరుగని కథమున సార్వభౌమక శ్రీ బొందన్ మనమున ఘోరకయుంటంగని కుల వృద్ధులను మంత్రి గణములు నంతన్ అని ఎప్పుడైతే విదురుడు ఇలా అడిగినప్పుడు మైత్రేయ మహర్షి చెప్పడం మొదలెట్టాడు. అలా అడిగిన విదురుడిని చూసి మైత్రేయ మహర్షి ఇలా అన్నారు: ధ్రువుడు తపస్సు చేసుకోవడానికి ఇంకా నాకు ఈ జీవితం చాలు అని 26,000 సంవత్సరాలు ధ్రువుడు పరిపాలించాడు. తన కుమారుడికి పట్టం కట్టేసి నాకు ఈ జీవితం చాలు అనే తపస్సుకు అడవికి వెళ్ళిపోయాడు, అరణ్యాలకు వెళ్ళాడు. ధ్రువుని కుమారుడు ఎంత గొప్పవాడంటే ఉత్కళుడు అతని పేరు. అతను పాపరహితుడు, చాలా చాతుర్యశీలి, పుట్టుకతోనే ప్రశాంతమైన మనస్సు కలిగినవాడు, నిస్సంగుడు, దేంతోనూ అటాచ్మెంట్ లేనివాడు, సమదర్శనం గలవాడు, గొప్పవాడు, తనలో లోకాలలో తనను చూసే తత్వం కలిగినవాడు, అంటే ఆ బ్రహ్మత్వం కలిగినవాడు, బ్రహ్మతత్వం కలిగినవాడు. పుణ్యప్రదమైన యోగాగ్నిలో కర్మలు ఆచరించడం వల్ల కలిగే మలినాలను దగ్ధం చేసేసాడు. సమస్తము తెలిసి కూడా మూఢుడిలాగా ఉండేవాడు, గుడ్డివాడిలాగా, పిచ్చివాడిలాగా, మోగవాడిలాగా, చెవిటివాడిలాగా ప్రవర్తించేవాడు. మండటం ఆగిపోయాక గూఢంగా ఉన్న అగ్నిలాగా, నివురు కప్పిన నిప్పులాగా ఉండేవాడు. నిరంతర శాంతము దివ్య జ్ఞానమయమునైన ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే మనస్సులో నిరంతరం తలుచుకునేవాడు. ధ్రువుడే అంటే ధ్రువుడి కంటే భక్తుడు ఇతను. తనకంటే ఇతరమైన దాన్ని ఒక్కడు కూడా తెలియకపోవడం, రాజ్య సార్వభౌమాధికారం పొందాలని మదిలోనైనా భావించకపోవడం, ఇది చూసి మంత్రులు, కుల పెద్దలు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఈ ఉత్కళుడు ఏంటి పిచ్చివాళ్లాగా ఉన్నాడు. మంత్రులు కుల పెద్దలు అనుకున్నారు,
ఉత్కలుడు పిచ్చివాడేమో అని భావించారు. అతని సోదరుడైన వత్సరునికి పట్టం కట్టారు. ఆ వత్సరుడికి సర్వర్ధి అనే భార్య యందు పుష్పార్ణుడు, అంటే ధ్రువుడి యొక్క వంశాన్ని, ఉత్తానపాదుడి వంశం చెప్తున్నారు. వత్సరునికి సర్వర్ధి అనే భార్య యందు పుష్పార్ణుడు, చంద్రకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనే 6 పిల్లలు పుట్టారు, తనయులు కలిగారు. అందులో పుష్పార్ణుడు అనే వాడికి ప్రభ, దోష అనే 2 భార్యలు. అందులో ప్రభకు ప్రాతర్మధ్యందిన సాయమ్మలు అనే 3 కొడుకులు కలిగారు. దోషకు ప్రదోషుడు, నిశీధుడు, యుష్టుడు అనే 3 కొడుకులు పుట్టారు. వారిలో యుష్టుడు అనేవాడికి పుష్కరిణి అనే భార్య వల్ల సర్వతేజుడు అనే కొడుకు పుట్టాడు. ఆ సర్వతేజునికి ఆకూతి అనే భార్య వల్ల చక్షస్సు అనే పేరు గల మనువు జన్మించాడు. చక్షస్సుకు నద్వల అనే భార్య యందు పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్కలుడు అని 12 మంది కొడుకులు కలిగారు. వారిలో ఉల్ముకునికి పుష్కరిణి అనే భార్య యందు అంగుడు, సుమసుడు, ఖ్యాతి, క్రతువు, అంగీరసుడు, గయుడు అనే 6 కొడుకులు జన్మించారు. వారిలో అంగునికి సునీధ అనే ధర్మపత్ని వల్ల వేణుడు అనే పుత్రుడు జన్మించాడు అని ధ్రువుడి యొక్క వంశ క్రమాన్ని గురించి మైత్రేయ మహర్షి చెప్పారు. మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పారు. చెప్పి ఈ రాజు అయిన అంగుడు రాజు అయ్యాడు. అంగుడికి భార్య సునీధ. వాళ్ళిద్దరికి వేణుడు అనే పుత్రుడు జన్మించాడు అని ఆ వేణుడి కథను చెప్తున్నాడు. క్షితినాథోత్తము దాత్మనందనని దుశ్శీలంబు వీక్షించి దుఃఖితుడై యొంటిగ తత్పురిన్ వెడలి ఏగెన్ వేగనెందేని తద్గతి వీక్షించి మునీశ్వరుల్ గుపితులే దంభోడి సంకాస వాక్య తతిన్ దావ శపింప వాడప్పుడు వీకంగూల నమ్మేదినెన్. ఈ రాజైన అంగుడు తన కొడుకైన వేణుడు చాలా దుర్మార్గుడు, చాలా దుష్టుడు. ఆ వేణుడి దుశ్శీలాన్ని చూసి దుఃఖంతో పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అది చూసి మునీశ్వర్లందరికీ వేణుడి మీద కోపం వచ్చింది. కోపం వచ్చి మునీశ్వర్లు ఏం చేశారంటే వజ్రాయుధం లాంటి వాక్కులతో చావమని వేణుడిని శపించారు. ఆ వేణుడు నేల కొరిగాడు. వేణుడు చాలా దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే తండ్రి తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేంత దుర్మార్గుడు. రాజైన అంగుడులా వెళ్ళిపోయేసరికి మునీశ్వర్లందరికీ కోపం వచ్చి వేణుడిని చావమని శపించారు. వేణుడు కాస్త చనిపోయాడు. కైకొని ఎప్పుడు లోకంబరాచకమై ప్రజలు తస్కర పీడ బల్లటిల్ల కనుగొని దుఃఖించి మునులు గతాసుడై పడిన వేణుని వలపలి భుజంబు నర్ధి మధింప నారాయణాంశంబున నాది రాజన నొప్పు నట్టి పృథుడు జనించననవుడు విని విదురుడు ముని గనుగొని పలికను ఎనగ చరిత సాధువు సుశీల నిధియును సజ్జనుండు నలుగు బ్రహ్మణ్యుడున ఆయన ఎట్టి అంగధరణి విభునకు దుష్ట సంతానం ఎట్లు కలిగే నా యంగపతి ఏమి కారణమునా. అక్కడ ఎంత విచిత్రం అంటే వేణుడు మరణించాడు. వేణుడు శ్రీ మునీశ్వర్ల శాపంతో మరణించాడు అని లోకం అప్పుడు మైత్రేయ మహర్షి చెప్తున్నాడు. లోకం రాజు లేనిది అయిపోయింది. అప్పుడు దొంగల పీడతో ప్రజలందరూ కూడా తల్లడిల్లారు. మునులందరూ దుఃఖించారు. అయ్యో ఈ వేణుణ్ణి ప్రాణాలు పోవాలని చెప్పించాం కదా అని దుఃఖించారు. ప్రాణాలు కోల్పోయిన వేణుని కుడి భుజాన్ని పట్టుకుని మునులు మధిస్తే నారాయణ అంశంతో తొలి చక్రవర్తిగా చెప్పదగిన పృథు చక్రవర్తి జన్మించాడు అని మైత్రేయ మహాముని చెప్తే విని విదురుడు అన్నాడు, పుణ్యాత్మ ఇది ధ్రువుడు 5 ఏళ్ల వయసులో పరమాత్మను చూసిన వంశం. ఈ వంశంలో సజ్జనుడు సుశీలుడు గొప్ప బ్రహ్మవేత్త అయిన అంగరాజుకు అసలు దుష్ట సంతానం ఎందుకు కలిగింది? ఆ అంగపతి ఏ కారణంతో మనస్సు విరిగి పట్టణాన్ని విడిచి వెళ్ళాడు? వేణుడేదో దుర్మార్గుడు అని చెప్పాడు. వాడు ఎలాంటి దుర్మార్గుడు? ధర్మకోవిదులైన మునులు దండన వ్రతాన్ని ధరించిన వేణుణ్ణి ఏ పాపం చూపించి బ్రహ్మదండాన్ని ప్రయోగించారు. ఎవరైనా మునులు సాధారణంగా ఏదో శిక్షలు వేస్తారు, శపిస్తారు, కానీ అలాగ మరణించని శపించరు. అంతేకాదు లోకంలో రాజులు లోకపాలకుల తేజస్సును ధరించి జన్మించిన వాళ్ళు ప్రజాపాలనలో ఆసక్తి గలవాళ్ళు.
అలాంటి వాళ్ళలో పాపాలుంటే ప్రజలే తిరస్కరిస్తారు. కాబట్టి అసలు ఆ వేణుని చరిత్ర ఏంటో నాకు శ్రద్ధాభక్తులు గల నాకు తెలియ చెప్పండి. వేణుడెవరు? వేణుడు ఎలా పుట్టాడు? ఏం చేశాడు? ఇదంతా చెప్పండి. ఇహపరాలు ఎరిగిన వారిలో ఓ మైత్రేయ మహర్షి మీరు అగ్రేసర్లు కదా, అందుకని నాకు చెప్పడానికి మీరే తగినవారు అని అన్న విదురుడితో మైత్రేయ మహర్షి అంగపుత్రుడు వేణుని చరిత్రని చెప్పడం మొదలు పెట్టారు. అనఘాత్మ రాజర్షి అయినట్టి అయ్యంగ మేదినే విభుడశ్వమేధమకము గావింప ఋత్విగ్ని కాయంబు చేత నాహూతమయ్యును సురవ్రాతమందు నాత్మ హవిర్భాగమందరాకుండిన నప్పుడు ఋత్విక్కులద్భుతంబు నందుతో యజమానుడైన అయ్యంగ మహీవరు చూచి రాజేంద్ర ఇట్లు త్రిదశులిది పిల్వబడియును దివిరి ఆత్మ భాగముల పొందరారైరి భవ్య చరిత ఏమి హేతువు ఇది మాకు నెరుగబడదు కనగ హోమంబు దుష్టంబు కాదు మరియు అంటే అప్పుడు అంగుడి యొక్క కథ వేణుడి జన్మ వృత్తాంతాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నారు. వాళ్ళు ఓ పుణ్యాత్మ మైత్రేయ మహర్షి అంటున్నారు, ఈ రాజేష్ అయిన అంగరాజు రాజు అయ్యాడు. అయిన తర్వాత అశ్వమేధ యాగాన్ని చేశాడు. చేస్తే ఋత్విక్కుల చేత ఆహ్వానించబడి కూడా దేవతలందరూ వచ్చారు. మంత్రంతో ఆహ్వానిస్తే అందరూ వచ్చారు. కానీ హవిర్భాగాలను దేవతలు అందుకోవడానికి రావడం లేదు. అప్పుడు ఋత్విక్కులు ఆశ్చర్యపడుతూ ఆ యజ్ఞం చేసే అంగరాజును చూసి ఇలా అన్నారు, ఓ రాజేంద్ర, ఓ శుభచరిత, 3 దశలలో 3 కాలాల్లోనూ 3 లోకాల్లోనూ వర్తించే దేవతలు పిలవబడి కూడా తమ హవిర్భాగాలను పొందడానికి ముందుకు కిందికి నేల మీదకి రావడం లేదు. కారణం ఏమిటో మాకు తెలియటం లేదు. పరిశీలించి చూస్తే పోనీ మనం ఏమైనా తప్పు చేస్తామా, ఈ హోమం చేయడంలో ఏదైనా లోపం ఉందా అని చూస్తే హోమ ప్రక్రియలో ఏ దోషము లేదు అని ఆ బ్రహ్మవేత్తలైన ఋత్విక్కులు శ్రద్ధాయుక్తులై దీక్షా వృత్తులై ప్రయోగించే వేద మంత్రాలు ఎంతో శక్తివంతమైనవి. ఇందులో దేవతలకు జరిగిన అపరాధం ఏంటో మాత్రం అణుమాత్రం కూడా మాకు తెలియటం లేదు. ఇలాంటి చోట కర్మసాక్షులైన దేవతలు తమ తమ యజ్ఞ భాగాలను స్వీకరించడానికి అంగీకరించకపోవడానికి కారణం ఏమిటో తెలియరావటం లేదు అని అనేసరికి అంగ మహారాజుకి చాలా దుఃఖం వచ్చింది. దుఃఖంతో నిండిన మనస్సుతో దీనికి కారణం ఏమై ఉంటుందో సదస్సులను అడిగి తెలుసుకోవాలి అని భావించి ఆయన మాట్లాడకూడదు కదా, మామూలుగా యజ్ఞం చేసేటప్పుడు మౌనాన్ని వీడి ఋత్విక్కుల అనుమతితో ఇలా అన్నారు అంగరాజు, అనఘ చరితులార యాహూతులయ్యు సుపర్వగణముల ఆత్మ భాగములను స్వీకరింపరేను చేసిన అపరాధ మెట్టిదనిన వారలిట్టులనిరి. ఆ దేవతలతోనే అంగ మహారాజు మాట్లాడారు, ఓ పుణ్య చరితులారా, ఆహ్వానించినప్పటికీ దేవతలు వచ్చి తమ తమ హవిర్భాగాలను స్వీకరించడం లేదు. నేనే అపరాధం చేశాను అని అనేసరికి అక్కడ సదస్సులు అంగరాజుతో ఇలా అన్నారు, నరనాథ ఇది ఇప్పుడు వరసిన దుష్కృతము కాదు, పూర్వభవమునన్ బరిగిన దురితం బిది ఆదరమున నెరిగింతు మింత ధన్య చరిత్ర. ఆ సదస్సులు చెప్పడం మొదలెట్టారు, ఓ అంగరాజా, ఇది ఇప్పుడు నువ్వు చేసిన పాపం కాదు, పూర్వజన్మలో చేసిన పాపం. దాన్ని తెలియచేస్తాం వినుము. నీవింతవాడవయ్యును భూవర సంతాన లాభమును పొందమే నా దేవతలు యాగ భాగము లీవేళ భుజింపరైరి ఇందుకు నీవున్. ఇది ఎందుకు దేవతలు వచ్చి ఈ ఈ హవిర్భాగాలను తీసుకోలేదు అంటే దానికి నువ్వు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల నీకు సంతానం లేదు. నీకు సంతానం లేదు కాబట్టి అందుకని దేవతలు సంతానం లేని వాళ్ళ దగ్గర ఈ భాగాలు తీసుకోరు. నువ్వు ఇంత గొప్పవాడమైనప్పటికీ కూడా సంతానం లేదు కదా నీకు, అందుకని దేవతలు వచ్చి యజ్ఞ భాగాలను భుజించడం లేదు. అందుకని నువ్వేం చేస్తావంటే ముందర నీకు సంతానం కావాలి, దానికోసం పుత్ర కామేష్టి యాగాన్ని చెయ్యి అని చెప్పారు వాళ్ళు. పుత్ర కామేష్టి గావించి పుత్రుబడయు మట్లొనర్చిన దేవతల ఆత్మభాగ మర్ది నంగీకరింతుర యజ్ఞ పురుషు హరి భజించిన సకల కార్యములు కలుగు. నువ్వు ఆ మహావిష్ణువుని సేవించు, ఆయన్ని పూజించు, నువ్వు పుత్ర కామేష్టి అనే యాగాన్ని చెయ్యి, చేస్తే నీకు పుత్రుడు జన్మిస్తాడు. అలా చేస్తే దేవతలు వచ్చి తమ తమ హవిర్భాగాలను స్వీకరిస్తారు అని యజ్ఞ పురుషుడైన హరిని భజిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి అని సదస్సులందరూ చెప్పారు. అని చెప్పేసరికి అప్పుడు అంగరాజు సంతానం కోసం
సిపివిష్టుడు అనే దేవతను ఆహ్వానించి పురోడాసంతో హోమం చేశాడు. ఆ యజ్ఞకుండంలో బంగారు హారాలు, వస్త్రాలు, ఆభరణాలుగా ధరించిన పురుషుడు యజ్ఞం పూర్తయింది. పుత్రకామేష్టి సిద్ధ పాయసంతో నిండిన బంగారు పాత్రతో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అంగమహారాజు ఈ ఋత్విక్కుల అనుమతితో ఆ పాయస పాత్రను దోసులతో స్వీకరించి సంతోషంతో భార్యకిచ్చాడు. కమలదలాక్షి పాయసము గౌతుకమొప్ప భుజించి భర్తు సంగమమున చేసి తక్షణము గర్భము దాల్చి కుమారుగాంచే నక్కొమరుడు నంత మాతృజనకుండగు మృత్యువు బోలి తానధర్మమున జరించుతుండి గుడమండన వేణుడనంగనిచ్చలున్. పద్మగళ నేత్రైన అంగమహారాజు భార్య సునీధ ఎంతో కుతూహలంతో ఆ పాయసాన్ని, యజ్ఞంలోంచి వచ్చిన పాయసాన్ని భార్యకి ఇచ్చాడు అంగుడు. ఇస్తే ఆ అంగమహారాజు ఇచ్చిన ఆ పాయసాన్ని ఎంతో కుతూహలంతో ఆవిడ పాయసాన్ని భుజించింది, భర్తతో సంగమించింది. తర్వాత గర్భవతి అయింది. గర్భవతి అయ్యాక తర్వాత కొన్నాళ్ళకి కుమారుని కూడా కంది. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే, ఇంత పుత్రకామేష్టి యాగం చేస్తే పుట్టిన కుమారుడు వాడు చాలా దుర్మార్గుడు. తన మాతృజనకుడైన మృత్యుదేవతలాగా అధర్మ మార్గంలో సంచరిస్తున్నాడు. అందే అతని పేరు వేణుడు. వేణుడు అని పేరు పెట్టారు. ఎనయగ బాల్యమందు తన ఈడు కుమారుల గ్రీడబోలే నెమ్మనమున భీతి లేక కృపమాలి పశుప్రకరంబు చొంచు పోల్కిని నరికట్టి సంపుతును గిల్బిషలుబ్ధక వృత్తిమై శరాసన శరములు ధరించి మృగజాతిన సాధు గతిన్ వధించుతున్. వీడు వేణుడు ఎంత దుర్మార్గుడంటే, చిన్నతనం నుంచి బాల్యంలో తన మనసులో ఏమాత్రం భయం లేకుండా తన ఈడు పిల్లల్ని, పశువుల్ని బాధించినట్లు బాధించి జాలి లేకుండా చంపేసేవాడు. ఇది అతనికి ఒక ఆట. పాపాత్ముడైన బోయవాడిలా విల్లంబుల్ని ధరించి సాధు మృగాల్ని అసాధు మార్గాల్లో వధించేవాడు. ఇలాగా ఈ విధంగా తాతగారు చేసిన దోషానికి వేణుడు పాప మార్గంలో ప్రవర్తిస్తూ తండ్రికి బాధాకారకుడయ్యాడు. వేణుణ్ణి అంగరాజు అనేక విధాలుగా శాసించిన, దండించిన, మార్చాలని ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ అతడు చెడు చేతల్ని మాత్రం మార్చలేకపోయాడు అంగుడు. దాంతో ఏంటంటే మదిలో చాలా దుఃఖించి అనయము నెట్టి కుపుత్రుని గని పరితాపంబు పొందు కంటెను ధరలో రణపత్యుండగుటొప్పును వన జాక్ష భజింతునట్టి వాడున్ అని, ఇలాంటి కుపుత్రుణ్ణి, ఇలాంటి దుర్మార్గుణ్ణి పుత్రుడిగా కని దుఃఖపడడం కంటే, పరితపించడం కంటే సంతానహీనుడే బతకడం మంచిది, కనీసం దైవాన్ని భజించడానికైనా వీలవుతుంది అని మనసులో అనుకున్నాడు. అలా అనుకుని మళ్ళా ఇలా అన్నాడు: జనులకు దుష్పుత్రకుని చేత నపకీర్తియు ధర్మమును సర్వజన విరోధమును మనోవ్యధయును ననయంబు ప్రాప్తించునట్టి కుపుత్ర మోహంబు విడువజాలక బహుమాన సంగతిగను నెవ్వడతని గేహంబు దుఃఖాలయంబు నగునని మరియు నిట్లను మనుజుండు శోకస్థానమగు పుత్రుకథన చేసి యనుపము క్లేశ భాజనంబైన గృహము విడుచుగావున నిట్టి వివేకహీనుడకు కుపుత్రు సుపుత్రుగా నాత్మగలుతూ నన్నుతో నా రాజు బహు దుఃఖితాత్ముడగుచు. చెడ్డవాడైన ఈ కొడుకు వల్ల అపకీర్తి, అధర్మం, సర్వజన విరోధం, మనోవ్యధ ప్రాప్తిస్తాయి. ఎవరైతే అలాంటి చెడ్డ కుమారుని పట్ల మోహాన్ని విడవలేరో వాళ్ళ ఇల్లు దుఃఖానికి నెలవవుతుంది. దుఃఖానికి కారణమైన పుత్రుడి వల్ల సాటి లేని కష్టాలకు కారణమైన ఇంటిని మానవుడు విడిచిపెడతాడు. కాబట్టి ఇలాంటి వివేకహీనుడైన దుర్మార్గుడైన పుత్రుణ్ణి సుపుత్రునిగా భావిస్తున్నానని బహు విధాల మనసులో దుఃఖిస్తూ ఆయన ఏం చేశారంటే, తగు సుమహైశ్వర్యోదయ మగు గృహమును బ్రజల నిద్ర నందిన భార్యన్ దిగవిడిచి యొక్కడేనియు జగతీశుండు సని నిశీధ సమయమునందున్. గొప్ప ఐశ్వర్యంతో విరాజిల్లే రాజగృహాన్ని, ప్రజలను, నిద్రపోతున్న భార్యను విడిచిపెట్టి రాత్రి సమయంలో అంగరాజు ఒక్కడే బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంగరాజు గృహాన్ని విడిచి వెళ్ళిపోయిన వార్తనే అందరూ తెలుసుకున్నారు. స్నేహితులు, బంధువులు, పురోహితులు, మంత్రులు, ప్రజలు అందరూ దుఃఖించారు. ఎందుకంటే అంగరాజు చాలా మంచివాడు. భూమండలంలో అన్ని దిక్కులో అంగరాజు కోసం వెతికారు. నిగూఢంగా దాగి ఉన్న పరమ పురుషుడైన భగవంతుడిని కనుగొనలేని కుయోగుల్లాగా అంగరాజు వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఆ అంగరాజును కనుగొనలేక తమ ప్రయత్నాలు వ్యర్థం అయ్యేసరికి
తిరిగి తిరిగి తమ పట్టణానికి వచ్చారు. తర్వాత ఏంటంటే ఈ ఈ సకల జీవరాశుల్లో అంతర్యామిగా ఉన్న భగవంతుని తెలుసుకోవాలి అంటే పుస్తక పాండిత్యం ఒక్కటే చాలదు. అది సత్యాన్వేషణకి వెళ్ళిపోయిన అంగరాజు ఎవరికీ కనిపించలేదు. దాంతో వెనక్కి తిరిగి వచ్చేశారు. వెనక్కి తిరిగి వచ్చి సమధిక బ్రహ్మనిష్టాతి గరిష్ఠులో భృగ్వాది మునేంద్ర బృందం అప్పుడు లోకావనైకావ లోక నోత్సుకమోట జనులు స్వరక్షక జన విభుండు లేమి బసు ప్రాయులై మెలగుట గనిగంత వేణుని మాతయగు సునీత అనుమతి నఖిల ప్రజావళి కప్రియుండైన నవ్వేను పట్టాభిషిక్తు చేసి రంతట మహితోగ్ర శాసనుడగు వేణు బట్టంబు గట్టుట విని సమస్త తస్కరులు సర్ప భీతి చే తలగు మూష కముల కైవడి నడగిరి గహనములను. ఇంకా రక్షించే రాజే లేకుండా ఎలాగా ఈ రాజ్యం అంగుడమ్మ వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంకా తప్పదు, ఈ దుర్మార్గుడైనా దుష్టుడైనా ఎవడో ఒకడు రాజు అంటూ ఉండాలి అని ఆ వేణుణ్ణి పట్టాభిషేకం చేద్దామని అనుకున్నారు. తమల్ని రక్షించే ప్రభువు లేకపోవడంతో పశుప్రాయులై ప్రజలు ప్రవర్తించడాన్ని, ఎప్పుడైతే రాజు ఉండడో ప్రజలందరూ కూడా దొంగలు దుర్మార్గులు అయిపోతారు. బ్రహ్మనిష్ట గరిష్ఠులైన భృగువు మొదలైన మునేంద్ర బృందం చూశారు. ఎందుకంటే ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదు కదా రాజు లేకపోతే. అందుకని లోకాన్ని రక్షించే బుద్ధితో ఏకాగ్ర చిత్తంతో ఆలోచించి వేణుని తల్లి దగ్గరికి వెళ్ళారు. ఆ సునీత నా కొడుకుని రాజుని చెయ్యండి అనంది. ఆవిడ అనుమతితో సమస్త ప్రజానీకానికి ఇష్టం లేదు ఈ వేణుడు రాజు అవడం. వేణుడికి పట్టాభిషేకం చేశారు. వీడు చండ శాసండైన వేణునికి పట్టం కట్టడాన్ని విన్న దొంగలు సర్పభయానికి పారిపోయి అలకల్లాగా అడవుల్లో దక్కున్నారు. ఎందుకంటే దొంగలందరినీ కూడా వీడికి దయాదాక్షిణ్యాలు అనేవి ఏమీ లేవు అని. ఆ తర్వాత వేణుడు ఏం చేశాడంటే పరిగెత్తిపోయి లోకపాలకుల ఐశ్వర్యాన్ని పొంది సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రకాశిస్తూ స్వభావ సిద్ధమైన మహాగర్వంతో, అసలే గర్విష్టి వీడు, నిరంతరం గౌరవింపదగిన సత్పురుషులను అందరినీ నిత్యం అగౌరవపరుస్తున్నాడు. పరుపడి నష్టలోక పరిపాలక ముఖ్య విభూతియుక్తుడై పరిగి నృపాసనంబున విభాసితుడౌట స్వభావ సిద్ధమై వరలు మహావలేపమున వారక సంతత మాననీయు సత్పురుషులనెల్లనెందు బరిభూతుల చేయుచు నుండెనిచ్చలన్. అందరినీ అవమానపరుస్తున్నాడు. మరియు నా తండు భూ గగన మార్గములందొక వేళనొక్కడే ఎరదమునెక్కి కృమ్మరు నిరంకుశ వృత్తి జరించు మత్త సింధుర విభు పోల్కి సత్పురుష దూషిత వర్తన నొప్పుచున్ నిరంతర సృజనాపరాధ కృతి తత్పర మానసుడై క్రమంబునన్. భూమార్గంలోనూ ఆకాశ మార్గంలోనూ ఒక్కడే రథాన్నెక్కి మదించిన గజరాజులాగా నిరంకుశంగా హద్దు మీరు సంచరిస్తున్నాడు. సత్పురుషుల చేత దూషించబడే ప్రవర్తనతో నిరంతరం సజ్జనులకు అపకారం చేయాలి అనే మనస్సుతోనే వ్యవహరించేవాడు. అలా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ పితృదేవతల్లో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కూడా ఉన్నారు. అంటే ఆ లక్షణాలు కొన్ని వస్తాయి కదా. దేవతలు భయపడేలాగా, భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా భేరీ మ్రోగించి, ఓ బ్రాహ్మణులారా మీరు యజ్ఞాలు చేయరాదు, దానాలు చేయరాదు, హోమంలో హోత్రాగ్నుల్ని వేల్చరాదు అని చాటింపేయించట. వీడు ఇంత దుర్మార్గుడు. దివ్యులు వెరగందందగ పృథ్వీ వ్యోమముల గేలి భేరి వ్రేయించే నయష్టవ్య మదాతవ్య మహోతవ్యం విప్రాయ ఎనతు నుదాత్త ధనులన్ అని ఇట్టుల భేరీరవమున చేసి సమస్త ధర్మములు వారింపన్ మునుల వినీతుండగు వేణుని దుశ్చరితంబు జన మనోభయమగుటన్. ఈ విధంగా భేరీ శబ్దంతో చాటింపేశాడు. మీరు యజ్ఞాలు చేయకూడదు, దానాలు చేయకూడదు, హోమాలు చేయకూడదు అని. అలా చాటింపేసేసరికి సమస్త ధర్మాలను అడ్డగిస్తున్న వేణుని యొక్క దుశ్చరిత్ర జనుల మనస్సులకు భయం కలిగించడాన్ని మునీశ్వర్లు చూశారు. చూసి కాని కృపాయత్తులగుచునిట్లనరి ఇట్టి రాజచోర భయంబులి భూజనులను బలిసి ఇరు వంకలను బాధ పరుపజొచ్చే దారు వందుల వాహిని చందనమున వెలుచా. వేణుని రాజ్యాన్ని గమనించిన మునీశ్వర్లు దయామయులు. వాళ్ళు ఇలా అనుకున్నారు, ఇలాంటి రాజభయము చోరభయము ప్రజల్ని కట్టెకి రెండు వైపులా నిప్పంటుకున్నట్లు బాధిస్తోంది అని మదనపడి అరయన రాజకంబు మహాభయమున్ దొలగింపగోరి ఇట్లెరుగక యాయనర్హొని మహీపతి చేసిన ఎట్టి దోషము బరువడి చెందెదుగ్ధరస పానమునం బరివృద్ధి నొందు నయ్యురగ భయంబు పోషకుని నొందిన రీతి ననర్థ హేతువై. రాజు లేకుండా ఉంటే కలిగే భయం ఒకటి,
మహాభయంకర పరిస్థితిని తొలగించాలి అనుకుని అనర్హుడైన ఈ వేణుణ్ణి రాజుని చేసిన దోషం మనకు అంటుకుంటుంది. పాలు పోసి పెంచిన పాము వల్ల భయం పెంచిన వానికే కలిగినట్టు వీడు మనకు అనర్థకారకుడయ్యాడు అని. అంతేకాకుండా మునుకొని సునీత గర్భంబున జనించు స్వభావమున దుర్జనుడై ఎనయ ప్రజా పాలనమున కొను బాల్పడి ప్రజలమన్ని గొనజొచ్చగదే. సునీత గర్భవాసాన్న జన్మించి కూడా అక్కడ తండ్రి గొప్పవాడు, తల్లి గొప్పది, కానీ వాళ్ళ గర్భంలో జన్మించి దుష్ట స్వభావుడు అయిపోయాడు, దుర్జండయ్యాడు. ప్రజలను పాలించడానికి వీడు రాజయ్య కూడా ఆ ప్రజలన్నీ బలి కోరుతున్నాడు అని. పైగా ఈ వేణుడు జ్ఞాన సంపన్నులమైన మన చేత రాజుగా చేయబడ్డాడు. కాబట్టి మనమంతా వెళ్ళి ఆ వేణుడిని ప్రార్థిస్తాం. లోక రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఆ అల్పుడిని ప్రార్థించిన దోషం మనకు అంటదు. సమాధాన పరిచయ సంభాషణలతో అతన్ని అన్ననయిద్దాం. వాడు మన ప్రియోక్తుల స్వారస్యాన్ని గ్రహించకపోతే లోకధిక్కారం అనే అగ్నిలో కాలిపోయిన వాడిని మన తేజ అగ్ని జ్వాలలతో భస్మం చేద్దాం అని మునీశ్వర్లందరూ ఆలోచించుకొని రోషాన్ని, వాళ్ళకున్న కోపాన్ని అంతా మనసులో దాచుకొని ఆ వేణుడి దగ్గరికి వెళ్ళారు. అందరూ వెళ్ళి ఆ వేణుడి దగ్గర ఇలా అన్నారు: నరపాలక నీ కాయువు సిరియును బలమును యశంబు చేకురు వృద్ధిం బొరయుదుగా కనుసు మనోహరముగా ఆశీర్వదించి అతి వినయన్. మహర్షులు అయితే ఏం చేస్తారు? ముందర రాజా నీకు ఆయుష్, సంపద, బలము, కీర్తి సమకూరుగాక, నీవు వర్ధిల్లుగాక అని మనోహరంగా ఆశీర్వదించారు. ఆ పైన ఎంతో వినయంతో ఇలా అన్నారు: ఓ వేణ మహారాజా, మాదొక విన్నపం ఉంది, శ్రద్ధగా విను. మానవులకు త్రికరణాలైన వాక్కు, మనస్సు, శరీరము అనబడే వాటి ద్వారా ఆచరించే కర్మలు ధర్మయుక్తమైనవైతే సమస్త లోకాల్లోనూ దుఃఖాన్ని తొలగిస్తాయి. నిష్కామంగా ఆచరించే వారికి ఈ ధర్మాలే మోక్షాన్ని ఇస్తాయి. అటువంటి ధర్మమే ప్రజలకు క్షేమ కారణం అవుతుంది. కాబట్టి నీ యందు ఇలాంటి ధర్మం చెడిపోకుండా ఉండాలి. ధర్మం నశిస్తే ఐశ్వర్యం రాజును వదిలిపెట్టేస్తుంది. దుష్టచిత్తులైన మంత్రుల వల్ల కానీ దొంగల వల్ల కానీ ప్రజల నాశనాన్ని పొందకుండా రక్షిస్తూ తగిన రీతిలో న్యాయబద్ధంగా ప్రజల నుండి పన్నులను వసూలు చేస్తూ పరిపాలించే రాజు ఇహపర సౌఖ్యాలను పొందుతాడు. అంతేకాకుండా ఏ రాజ్యంలో, ఏ పట్టణంలో యజ్ఞేశ్వరుడైన విష్ణువు తమ తమ వర్ణాశ్రమాలకు తగిన ధర్మాన్ని ఆచరించే వారి చేత పూజించబడతాడో అటువంటి శాసనబద్ధుడైన రాజు వల్ల సర్వభూత భావనుడు, మహాభాగ్యం కలవాడు, భగవంతుడు అయిన సర్వేశ్వరుడు సంతృప్తి చెందుతాడు. సర్వేశ్వరుడైన భగవంతుడు సంతోషిస్తే రాజ్యాధిపతి అయిన రాజుకు సర్వ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి. లోకపాలకులైన వాళ్ళు సర్వేశ్వరుని కోసం యజ్ఞ భాగాలు సమర్పిస్తారు. సమస్త లోకాధీశుడు, వేదమూర్తి, సర్వవ్యాపి, తపోమయుడు అయిన నారాయణుణ్ణి వివిధ యజ్ఞాల చేత ఆరాధిస్తే నీకు భయరాహిత్యం, మోక్షము కలుగుతాయి. కాబట్టి నీ రాజ్యంలో చేయబడ్డ యజ్ఞాల వలన విష్ణు అంశ గల దేవతాగణం ఇష్టపూర్వకంగా సంతుష్టులై నీ కోరికలన్నీ తీరుస్తారు. అందుచేత దేవతా తిరస్కారం నీకు తగదు. వేదాలచే ప్రేరేపించబడ్డ ధర్మాల పట్ల ఆసక్తుడు ఒక యజ్ఞాలు చేయడం మళ్ళా మొదలుపెట్టు అని చెప్పారు. అని చెప్తే ఆ వేణుడు ఇలా అంటున్నాడు: వేణుడు, మునులారా మీరలిప్పుడు నన్ను నీగతి బడుసు ధనమున్నాను బలిగితి రైనను నది అధర్మ మందులను అనేక ధర్మమున గలది ఎచ్చటనైనను. ఓ మునులారా, మీరు నన్ను ఈ విధంగా పరిపాకం లేని పడుచువాడిగా భావించి ఏమేమో అన్నారు. మీరు అన్నవన్నీ అధర్మపూరితమైన మాటలు, అందులో ధర్మం అనేది ఉందా? అంతేకాకుండా ఎనయగ జార కామిని నిజేసిన మృత్యులు జార పురుషుం ధనపతిగా తలంతుగతి దద్దయ మూఢ మనస్కులై తనచ్చిన నరపాల రూపము ధరించిన ఈశ్వరునన్నెరుంగక అన్యుని భజింప మీరిహ పరోన్నత సౌఖ్యములందరన్నడు. ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే వీడిది. మునులారా, మీరు చెప్పేది అసలు ఏమన్నా ధర్మంగా ఉందా? నన్ను ఏమనుకుంటున్నారు? పని పాట లేనివాడిని అనుకుంటున్నారా? మీరు ఏం చేస్తున్నారంటే వ్యభిచారిని భర్తను మోసగించి వ్యభిచారం చేసే పురుషుణ్ణి తన భర్తగా భావిస్తుంది. అలాగా మీరు కూడా ఏం చేస్తున్నారు? మూఢ చిత్తులే. రాజు నేనున్నాను కదా, రాజు రూపంలో ఉన్న నన్ను, నేనే భగవంతుడిని కదా, నన్ను ఈశ్వరుడిగా తెలుసుకోలేక మీకు ఎవరో నారాయణుడు, ఎవరో మాధవుడు అని అంటున్నారు. అందుకని
మీకు ఇంకా ఇహపర శ్లోక సుఖాలను కూడా పొందలేరు, మీరు ఇతరులను భజిస్తున్నారు కాబట్టి అనని ఇంకా అన్నాడు. యజ్ఞ పురుషుడు అంటే ఎవరు? ఎవరి పట్ల మీకు భక్త స్నేహాలు కలిగాయి? భర్త స్నేహానికి దూరమైన దుష్ట స్త్రీలు వ్యభిచరించే వాడి పట్ల భక్తి ప్రదర్శించినట్లు మీరు నన్ను వదిలేసి ఎవరో నారాయణని మాట్లాడుతున్నారు. హరిహర హిరణ్య గర్భ స్వరధీశ్వర వహ్ని శమన జలధిపతి మరున్నర వాహన శశిభూ రవి సుర ముఖ్యులు నృప శరీర సూచకులగుటన్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రుడు అగ్ని యముడు, వరుణుడు వాయువు, కుబేరుడు చంద్రుడు, సూర్యుడు భూమి మొదలైన దేవతలందరూ ఎక్కడుంటారు? రాజు శరీరంలో ఉంటారు కదా. పరికించినను భజింపుడు ధరణీసుడు సర్వ దేవతామయుడగు మత్సర ముడుగుడు నాకంటెను పురుషుడు మరి ఎవ్వడగ్ర పూజార్హుడిలన్. నాకంటే ఇంకెవరున్నారు? బాగా నన్ను పరిశీలన చూడండి, నన్ను పూజ చేయండి. రాజు సర్వదేవతామయుడు అని తెలుసుకోండి. మీ మాత్సర్యాన్ని వదిలిపెట్టండి. మునులతో అంటున్నాడు. నాకంటే అగ్ర పూజకు అర్హమైన వాడు ఇంకెవడున్నాడు? అది కాక మీరు యజ్ఞంలో సమర్పించే ఆహుతులన్నీ కూడా, యజ్ఞాలు మానేయమని చెప్పాడు కదా, యజ్ఞాలు చెయ్యండి కానీ ఆహుతులన్నీ నాకే సమర్పించండి అని చెప్పి ఆ పాపకర్ముడు, దుష్టవర్తండు, శుభాల్ని కోల్పోయిన వాడు, విపరీత బుద్ధి అయిన వేణుడు తానే అన్నీ తెలిసిన పండితుణ్ణి అనే అహంకారంతో మునుల మాటలను తిరస్కరించాడు. ఆ మునులు తమ కోరిక నెరవేరకపోవడంతో ఇంకా తమలో తమ ఇలా అనుకున్నారు. ఈ క్రూర కర్మలు చేసే ఈ పాతకుడు మరణించుగాక. వీడు జీవించి ఉంటే వీడి వల్ల ఈ ప్రపంచమే బూడిదైపోతుంది. ఇది నిజం. దుష్టవర్తండైన వీడు మహారాజ సింహాసనానికి అర్హుడు కాడు. ఏ సర్వేశ్వరుని అనుగ్రహంతో వీడికి వైభవం సిద్ధించిందో అలాంటి యజ్ఞపతి అయిన ఆ శ్రీ మహావిష్ణువును నిందిస్తున్నాడు వీడు. కాబట్టి సిగ్గులేని హరినిందా పరుణ్ణి హతమార్చాలి అని మునులు ఏం చేశారంటే తమలో రగిలిన కోపంతో హుంకరించి ఈశ్వరుణ్ణి నిందించడంతోనే హతమైన ఆ వేణుణ్ణి కూడా సంహరించేశారు. అంటే వాళ్ళ మాటతోనే, ఎప్పుడైతే మాట అంటారో ఆ మాట అనేసరికి వాడు కాస్త పడిపోయాడు. అరసి సునీతయు శోకాతురయే తన సుతుడు ధనువురు దొరికిన ధనంతరమునను యోగ శక్తి బరువడి నిజ తనవు పరిపాలించన్. కొడుకు మరణవార్త తెలిసింది. మునీశ్వర్లు వీడు మరణించుగాక అని ఎప్పుడైతే అన్నారో వాడు కింద పడిపోయి చనిపోయాడు. ఆ చనిపోయేసరికి ఆ సునీత కొడుకు మరణవార్త తెలిసి శోకంతో తల్లడిల్లిపోయింది. తన తనయుడి మీద గల ప్రేమ వీడలేక అతని మృతదేహాన్ని తన యోగ శక్తితో, ఆవిడ సునీత చాలా గొప్ప యోగ శక్తి కలిగిన ఆవిడ ఆ మృతదేహాన్ని చెడిపోకుండా కాపాడుతోంది. అంటే దహన క్రియలు ఏమీ చేయనివ్వలేదు ఆవిడ. అంతే ఒక రోజు ఏమైందంటే మునివరేణ్యులు భక్తి ధనర సరస్వతి సలిలంబులను గృత స్నానులగుతూ మునుకొని తత్తీరమున అగ్నిహోత్రముల్ విలసిల్ల నియతి గావించి ఎచట దవిలి సత్పురుష కథా వినోదంబులు సలుపుతూ నుండంగ సకల లోక భయదంబులకు మహోత్పాతములు దోచిన మసలి లోకంబుల మంగళములు ఒరయకుండెడుగా కని బుద్ధిలోన తలచు చుండంగ వెలుచను దగ్గర మగుచు సర్వ దిశలను బాంసు వర్షంబు కురిసే తస్కరులు సర్వజనుల విత్తములు కొనరి. ఎప్పుడైతే రాజు మరణించాడు, మునీశ్వర్లు వెళ్ళిపోయారు. మునీశ్వర్లంతా కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఒకరోజు ఆవిడేమో సునీత కొడుకు శవాన్ని ఎలాగ కాపాడుకుంటోంది యోగ శక్తితో. ఈ మునీంద్రులంతా భక్తితో సరస్వతి నది జలాల్లో స్నానాలన్నీ చేసి ఆ నదీ తీరంలో నియమబద్ధంగా అగ్నిహోత్ర కార్యక్రమాలన్నీ చేసుకున్నారు. అక్కడ సత్పురుషుల కథలు చెప్పుకున్నారు, వినోదిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ సమయంలో వాళ్లకు సకల లోకాలకు భయం కలిపే మహోత్పాతాలు కనిపించాయి. లోకాలకు అమంగళం కలగకుండుగాక అని మనస్సులో అనుకున్నారు. ఇంతలో భయంకరమైన సుడిగాలి లేచింది. అన్ని దిక్కుల ధూళి వర్ణంగా వర్షంగా పడింది. అదే అదనుగా దొంగలు సమస్త ప్రజల ధనాలను దొంగిలించారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ లోక ఉపద్రవాన్ని తెలుసుకున్న మునులు రాజు లేకపోవడం చేత పరస్పరం ప్రజలు హింసించుకుంటూ దొంగల బారిన పడి బాధపడుతున్నారు అని తెలుసుకుని ఇదంతా తెలిసి మునీశ్వర్లు దీన్ని ఆపడానికి సమర్థులే ఉండి కూడా మునులు చూస్తూనే ఉన్నారు, కానీ ఏం చేయలేదు. సమదర్శనుడు, శాంతుడు, పరిస్థితులను అవగాహన చేసుకోగల లోకజ్ఞత గల వాడు అయిన బ్రాహ్మణుడు బాధల్లో ఉన్న దీనుణ్ణి ఉపేక్షిస్తే
అతని తపస్సు పగిలిన కుండలోని పాలలాగా తరిగిపోతుంది. కాబట్టి అంగరాజు వంశంలో జన్మించిన వారంతా హరిభక్తులు, మహావీరులు. ఇటువంటి వంశాన్ని చెదరగొట్టడం తగదు. ఈ విచ్ఛత్తిని ఆపి వంశాన్ని పునరుద్ధరించాలి. నిజానికి ముందర వీళ్ళేం చేయలేదు అని వంశాన్ని ఎలా కొనసాగించాలి అని అప్పుడు నిశ్చయించుకొని వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. రాజభవనానికి వచ్చి ఆ చనిపోయిన వేణుని కళేబరం దగ్గరకు వచ్చారు. వచ్చి అతని ఊరువుల్ని మధించారు. అలా మధించేసరికి అందులోంచి ఆ సమదర్శనుడు, శాంతుడు ఆయన పిల్లవాడు పుట్టాడు. ఇది ఘనకాక కృష్ణ సంకాస వర్ణుండును హ్రస్వావయవుడు మహాహనుండు హ్రస్వబ్రాహుండును హ్రస్వపాదుండును నిమ్న నాసాగ్రుండు నెరియు రక్త నయనుండు తామ్రవర్ణ శ్మశ్రు కేశుండు నతి దీన వదనుండు నయన ఎట్టి యొక్క నిషాదకుండు దయించి ఏమి సేయుదునని పలుకుతూ నున్న చూచి వరమునులు నిషేధ మనసు బలుకుటను దానవాడు నిషాదాభిధానుడయ్యే నతని వంశులు గిరికాన నాళివేను కల్మషము తెలుపుచుండిరి కడక మరియు అని వీళ్ళేంటంటే ఎప్పుడైతే ఆ వేణుడి యొక్క ఊరువుల్ని మధిస్తున్నారు, మబ్బులాగా కాకిలాగా నల్లని రంగు గలవాడు, పొట్టి అవయవాలు కలవాడు, వెడల్పులైన ముట్టె గలవాడు, పొట్టి చేతులు పొట్టి కాళ్ళు కలవాడు, సొట్ట ముక్కున్నవాడు, ఎర్రని కళ్ళు, రాగి రంగు మీసాలు, వెంట్రుకలు కలిగిన అతి దీనమైన మొహం గల ఒక నిషాదుడు జన్మించాడు. అలా జన్మించిన ఆ బోయవాడు నేనేం చెయ్యాలి, నేను చేయాల్సిన పనేంటి అని ప్రశ్నించాడు. వాడిని చూసి మునులు నిషేధ కూర్చో, నిషేధ అంటే కూర్చో, నిషేధ అన్నారు. అప్పటి నుంచి వాడికి నిషాదుడు అనే పేరు వచ్చింది. అతని వంశంలో జన్మించిన వాళ్ళంతా నిషాదులై అడవుల్లో కొండల్లో తిరుగుతూ వేనరాజు దుష్కీర్తిని సూచించే ప్రతీకలయ్యారు. అప్పుడు ఆ వేణుడి శరీరం నుంచి అర్చి పృథులు వాళ్ళిద్దరూ జన్మించారు. కాని వారనపత్యుండగు మనుజేంద్రుని బాహులంతా మధించిన ధనఘంబగునొక మిథునము జనించెను సకల జనులు సమ్మతమందన్. మొదట ఊరువులు తొడలు వధిస్తే దాంట్లోంచి ఆ నిషాదుడు వచ్చేసరికి అప్పుడు మునులు ఏం చేశారంటే సంతానహీనుడైన వేణుని బాహువుల్ని వధించారు. ఆ మధించేసరికి ఆ బాహువుల నుంచి పవిత్రులైన ఇద్దరు స్త్రీ పురుషుల జంట జన్మించింది. ఆ జంటను చూసి సకల జనులు ఆనందించారు. ఆ వేణుని బాహువులను మధిస్తే నారాయణ అంశతో ఒక పురుషుడు జన్మించాడు. శ్రీహరిని ఎప్పుడు వీడి ఉండని లక్ష్మీదేవి అంశతో గుణాలకే భూషణమైంది, భూషణాలకే అలంకారమైన ఒక దేవతా స్త్రీ జన్మించింది. ఆ పుట్టిన పురుషుడు పెద్ద చెవులు, గొప్ప యశస్సు కలవాడు కావడంతో పృథు చక్రవర్తి అనే పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు. ఆ స్త్రీ కూడా అర్చి అనే పేరుతో ప్రసిద్ధమై ఆ పృథు చక్రవర్తిని వరించింది. ఆ సమయంలో అందంత కురించి రమరులు మునినాథ వితతి మోదం బంద విరులవాన బరమాను రక్తి శుంభల్లీల జూపట్టే సురపతి వీట నచ్చరలయాట కర్ణరసాయన క్రమమున వీతించే బరపైన తేట కిన్నరుల పాట ఎనిమిషా కరహతం బైంచాల తెలగెను విభవోత్సవంబు దుందుబిరవంబు మునినుతి సెలంగే సిఖి గుండముల వెలింగే నంత నచటికి సరసీరు హాసనుండు గరుడ గంధర్వ కిన్నెర గణముతోడ నది జనుదించి సమ్మోదమతసేయిల్లా. ఆ మునీంద్ర బృందం సంతోషించేలాగా దేవతలు అక్కడ ఎప్పుడైతే పృథు చక్రవర్తి అలాగే అర్చి జన్మించారో దేవతలందరూ అక్కడ పూలవాన కురిపించారు. ఇంద్రుని పట్టణమైన అమరావతిలో అప్సరకాంతల ఆటల పాటలు మిక్కిలి ప్రసిద్ధితో సాగాయి. వీణుల విందుగా కిన్నెర్ల పాటలను గాలి మోసుకొచ్చింది. ఉత్సాహంతో దేవతలు మ్రోగించిన నగారాల మ్రోతలు ఉత్సవ వైభవాన్ని పెంచాయి. మునులు నృతించారు. అగ్నిహోత్రాలు యజ్ఞకుండంలో ప్రకాశవంతమై వెలిగాయి. ఆ సమయంలో గరుడ గంధర్వ కిన్నెర గణాలతో కలిసి కమల గర్భుడైన బ్రహ్మ సంతోషంగా అక్కడికి విచ్చేశాడు. విచ్చేసి ఆయన కవిరాజ విరాజితము అరయంగ వైన్యుని దక్షిణాహస్తము నందు రమారమణీ సుమను హరు లలితాయుధ చిహ్నము లంఘ్రులయందు సమగ్ర హలాంకుశ భాస్వర కులిశ ధ్వజ చాప
సరోహ శంఖ విరాజిత రేఖలు విస్ఫురగతి నొప్ప పితామహ ముఖ్యులు చూచి సవిస్మయులైరి తగన్. ఆ వచ్చిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరితో కలిసి ఆ పృథు చక్రవర్తి, ఆ పుట్టిన పిల్లాడి చేతులు కళ్ళు చూశారు. కుడి చేతిలో పృథు చక్రవర్తి అందంగా విష్ణుమూర్తి యొక్క ఆయుధాలు గుర్తులు ఉన్నాయి, అమరి ఉన్నాయి. పాదాల్లో హలరేఖ, అంకుశము, వజ్రము, ధ్వజము, ధనుస్సు, పద్మము, శంఖము వంటి ప్రకాశవంతమైన రేఖలు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇతడు నారాయణాంశ సంభూతుడు అని అనుకున్నారు. ఈ పృథు చక్రవర్తి నారాయణాంశ సంభూతుడు, ఇతని భార్య లోకమాత అయిన లక్ష్మీదేవి అంశతో జన్మించింది అని భావించి బ్రహ్మవేత్తలైన వాళ్ళిద్దరు, లక్ష్మీనారాయణలు ఇద్దరు ఒకేసారి జన్మించారు. బ్రాహ్మణోత్తములు అతనికి పృథు చక్రవర్తికి శాస్త్రబద్ధంగా రాజ్యాభిషేకం చేశారు. సరిదంబోనిధి ఖగమృగ ధరణీసుర వర్మ పర్వత ప్రముఖులై ప్రముఖములై పరగిన భూత శ్రేణులు నరవరుణకు దగును పాయనము లిచ్చెనుగిన్. నదులు, సముద్రాలు, పక్షులు, జంతువులు, బ్రాహ్మణులు, పర్వతాలు మొదలైన రూపాల్లో ప్రసిద్ధమైన జీవకోట్లు పృథు చక్రవర్తికి కానుకలు ఇచ్చాయి అని ఇచ్చి మిక్కిలి ఖ్యాతి చికెక్కిన ఆ పృథు చక్రవర్తి తన భార్య అయిన అర్చితో కూడా కలిసి దివ్య వస్త్రాలను, గంధాన్ని, మాలికలను, ఆభరణాలను ధరించి మంచి వెలుగుతో ప్రకాశించే అగ్నిహోత్రుల్లాగా ప్రకాశించాడు అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నారు. పృథు చక్రవర్తి జనన గాథను తెలియజేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.